నమస్కారం. నేను డాక్టర్ శ్రీనివాస్ చెల్మిల సంస్కృతి ఆయుర్వేద క్లినిక్ నుంచి మాట్లాడుతున్నాను. ఈరోజు మనము తెలుసుకునే టాపిక్ వచ్చేసి ఆర్థరైటిస్ గురించి మాట్లాడదాము. దాన్నే మనం సంధివాతము అంటాము. ఇంకా క్లియర్‌గా చెప్పాలంటే మోకాళ్ళ నొప్పుల గురించి మాట్లాడదాం. ఈ మోకాళ్ళ నొప్పులనేది ఇప్పుడున్న జనరేషన్‌లో చాలా సర్వసాధారణంగా చూస్తున్నాం కాబట్టి, ఎక్కువ మంది సఫర్ అయ్యేవాళ్ళు కొన్ని సందర్భాల్లో మేము చూస్తుంటాము. మెడికల్ షాప్స్‌లో దొరికే పెయిన్ కిల్లర్స్‌తోనే నెట్టుకొచ్చి అది చాలా ముదిరిన తర్వాత గానీ డాక్టర్స్ కలవని పరిస్థితి కూడా ఉంది. కాబట్టి దీని గురించి తెలుసుకుందాము. మోకాళ్ళు అంటే మనం చూసుకుంటే మన శరీరం మొత్తం బరువు మన శరీరాన్ని ధారణ చేసి మనకి నడకకు ఉపయోగపడేదే ఈ మోకాళ్ళు. ఆ జాయింట్ అంటాం. అంటే మన బాడీ వెయిట్ అంతా కూడా డైరెక్ట్‌లీ ఈ ఈ జాయింట్స్ మీదే ఉంటాయి. ఇలాంటి జాయింట్స్ వీక్ అయిపోయి అవి రాపిడికి జరిగి వీక్ అయిపోయినప్పుడు నడవడానికి కూడా కాలు తీసి కాలు పెట్టడానికి కూడా ఇబ్బంది అవుతుంది. అసలు ఏంటి ఈ సంధివాతం కానీ, మోకాళ్ళ నొప్పులు ఎవరికొస్తాయి? మరి దీని పరిష్కారం ఏంటి అని తెలుసుకుంటే, దీన్ని మన మోడర్న్ లాంగ్వేజ్‌లో చెప్పాలంటే ఆర్థరైటిస్ ఆఫ్ నీస్ అంటాము. ఆస్టియో ఆర్థరైటిస్ ఆఫ్ నీస్ అంటే ఒక ఎముకకి ఉండే మధ్యలో ఉండే గుజ్జు లాంటిది తగ్గిపోయి దాన్నే సైనల్ ఫ్లూయిడ్స్ అంటాము, కార్టిలేజ్ అంటాము. ఇవన్నీ కూడా ఎముకకి మధ్యలో ఒక కుషన్ లాగా పనిచేస్తుంటాయి. ఒక ల్యూబ్రికేషన్ కోసం పనిచేస్తుంటాయి. ఎప్పుడైతే ఇవి రాపిడికి అరగడం మొదలవుతాయో అక్కడ ఉండే కండరాలు, నరాలు, లిగమెంట్స్ అన్నీ కూడా దెబ్బతిని మన నడకకి ఇది ఇంపాక్ట్ పడుతుంది. అయితే కారణాలు ముందు చూసుకుంటే నేను ఇంతకుముందు చెప్పినట్టు ఒకటి అధిక బరువు అనేది డెఫినెట్లీ ఉంటుంది. అలానే ఈ ఆర్థరైటిస్ అనేది ఒక ఏజ్ రిలేటెడ్ ప్రాబ్లం. అంటే 45, 50 ఇయర్స్ క్రాస్ అయిన వాళ్ళలో ఎముకల్లో రీచ్ అవ్వాల్సిన కాల్షియము, D3 వాటికి కావాల్సిన మినరల్స్ ఇవన్నీ తగ్గిపోవటం వల్ల ఎముక వీక్ అవ్వటం చూస్తాం. కాకపోతే 50 ఏళ్ళు దాటిన వాళ్ళల్లో ఇది ఏజింగ్ ఫ్యాక్టర్స్ వల్ల అంటాము. బట్ కొన్ని సందర్భాల్లో చాలా చిన్న ఏజ్‌లో 30, 35 ఇయర్స్‌లలో కూడా మీరు చూసుకుంటే ఎవరైతే ఎక్కువసేపు నిలబడి ఉంటారో, మెట్లు ఎక్కడం, దిగడం కానివ్వండి, అధిక బరువు, అలానే వీళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందంటే మీరు చూస్తే ఎక్కువ నిలబడి జాబ్స్ చేసేవాళ్ళు, వాళ్ళలో ఏమవుతుందంటే అతిగా అంటాం చూడండి. తెలుగులో మనం అతివృష్టి, అనావృష్టి అంటే అతిగా కూడా బాడీని స్ట్రెయిన్ చేసినప్పుడు ఈ వియర్ అండ్ టెయిర్ అనేది కనబడుతూ ఉంటుంది. ఇవి కాకుండా కొన్ని సందర్భాల్లో ఇతరత్ర జబ్బులు ఏమన్నా ఉన్నప్పుడు ఆ వైరల్ ఎఫెక్ట్ కానివ్వండి, బ్యాక్టీరియల్ ఎఫెక్ట్ వల్ల కూడా ఎముకలు అనేవి దెబ్బతింటాయి. మరి చాలా కామన్‌గా అడిగే క్వశ్చన్, డాక్టర్ గారు ఎముకలు అరిగిపోతే దీనికి సర్జరీ ఒకటేనా ఆప్షన్ అంటారు. ముమ్మాటికి కాదండి. సర్జరీ అనేది ఎప్పుడు ఏ మందులు, ఏ ఔషధాలు, మెడికల్ మేనేజ్మెంట్ అవ్వట్లేదు అన్నప్పుడు లాస్ట్ స్టేజ్‌లో సర్జరీ అంటాం. బట్ అది కూడా ప్రతి అరిగిపోయిన ఎముకకి సర్జరీ చేయడం అనేది కరెక్ట్ కాదు. మనం ముందు ఎంత తొందరగా ఈ అరుగుదలను గుర్తుపడతామో అంత ఈజీగా ట్రీట్మెంట్ అవుతుంది. మరి ముందుగా గుర్తుపట్టడానికి దీని ఏంటి? సింపుల్, దీనికి ఏం లేదు. దీనికి డాక్టర్ వరకు కూడా అవసరం. మనం రోజువారీ చేసే యాక్టివిటీస్, లేసి కొంచెం దూరం వెళ్ళాలన్నా అబ్బో నాతో అవ్వట్లేదు, మోకాళ్ళు పట్టేస్తున్నాయి, ఎర్లీ మార్నింగ్ లేవగానే పిక్కలు, మోకాళ్ళు, కండరాలు అన్నీ స్టిఫ్ అయిపోతున్నాయి డాక్టర్ గారు, కొంచెం దూరం నడవగానే తిమ్మిరులాగా వస్తున్నాయంటే ఇవన్నీ కూడా వాతానికి సంబంధించినవి గుర్తిస్తాం. ఎప్పుడైతే మీరు ఈ ఇబ్బందులు, మీరు రోజువారీ యాక్టివిటీస్‌లో ఎక్కువసేపు నిలబడలేకపోవడము, కింద కూర్చున్న పెయిన్స్, ఒక్కొక్కసారి మోకాల్లో సౌండ్స్ లాంటివి వచ్చినప్పుడు వెంటనే ఒక ఆయుర్వేద వైద్యుడిని కలిస్తే మీ నాడిని చూసి, వాత పైత్య కఫాల్లో చూసి మీకు ఒక డైట్ కానీ, మీ లైఫ్ స్టైల్ చేంజెస్ కానీ సజెస్ట్ చేస్తే ఇది వ్యాధిని అక్కడితోనే మనం కట్టడి చేయగలుగుతాం. సరే, అరగడానికి కారణాలు నేను చెప్పినట్టు 2 ఎముకల రాపిడి వల్ల ఆ డ్యామేజ్ జరుగుతుంటాయి. అయితే ఒక 50 ఇయర్స్ వాళ్ళల్లో అరిగిన ఎముకని మళ్ళీ రీజనరేట్ చేయలేము. కానీ ఫర్దర్‌గా వరస్ట్ కాకుండా ఎముకని మనం కాపాడుకోగలిగితే మన పనులు మనము కూర్చొని, నిల్చొని చేసే పనులు ఎటువంటి ఇబ్బందులు, మెడిసిన్స్ లేకుండా చేసుకోగలుగుతాం. అది కాదని, లేదు నాకు పనులు ఇంపార్టెంట్ అని పెయిన్ కిల్లర్స్ మార్కెట్‌లో దొరికేవి వేసుకుంటూ వెళ్తే వాటి వల్ల ఇతరత్ర కాంప్లికేషన్స్ అనేది ఇప్పుడు అందరికీ తెలిసిందే అది. సో, మరి నొప్పి గోళీల మీద డిపెండ్ అవ్వకుండా ఆయుర్వేదం ఏం చెప్తుంది? ఫస్ట్ మన తత్వాన్ని, వాతం అంటే ఏంటంటే లోపల డ్రైనెస్, ఎముకల్లో ఉండే గుజ్జు అరిగిపోవడాన్ని మనం వాతంగా అన్నప్పుడు, వాతాన్ని కట్టడి చేసే పదార్థాలు లైక్ వంకాయ, చింతపండు, ఆలుగడ్డలు, పచ్చళ్ళు, బయట తీసుకునే ఫుడ్స్ కానివ్వండి, అంటే ఈ స్ట్రీట్ ఫుడ్ అని కానివ్వండి, అలానే లేట్ నైట్స్ తినడము, వాతాన్ని పెంచేవి లేట్ నైట్స్ తినడము, సరిగ్గా ఫుడ్ తీసుకోకపోవడము, ఆల్కహాల్, ఇలాంటివన్నీ, వాటర్ సరిగ్గా తీసుకోకపోవడము, ఫైబర్ ఫుడ్ సరిగ్గా లేకపోవడము, ఆకుకూరలు, అలానే వెజిటేరియన్స్‌లో మనం ఎగ్స్ కానీ ఇలాంటివి ప్రోటీన్స్, బాడీకి సరైన మనము న్యూట్రిషియస్ ఫుడ్ ఇవ్వనప్పుడే ఎముకల్లో దానికి కావాల్సిన కాల్షియము, విటమిన్ 3 అన్నీ తగ్గుతుంటాయి. ఇవి చేసుకుంటూ ఆయుర్వేదం ఏం చెప్పింది? సరే, ఇవి అరిగాయి, మరి వీటిని కట్టడి చేయడం ఏంటి అంటే ఆయుర్వేద ఔషధాలైన యోగరాజ గుగ్గులని కానివ్వండి, అలానే మహాయోగరాజ గుగ్గులు అని కానివ్వండి, కొంచెం ఓపిక్గా ఒక
ప్రాపర్గా ఆయుర్వేద వైద్యుడి పర్యవేక్షణలు తీసుకోగలిగితే మనం వీటి జరిగిన డ్యామేజ్ని కంట్రోల్ చేయగలుగుతాము. బట్ మీకు చెప్పేది ఏంటంటే ఒక ఎముక అరగాలి అంటే అది ఒక 3 నుంచి 4 సంవత్సరాలు పడుతుంది. మీరు చూసుకుంటే డాక్టర్ దగ్గరికి వచ్చేసరికి ఎంఆర్ఐస్ ఇవన్నీ తీసుకొస్తారు. అప్పుడు అరిగి ఉండవు అవి. ఎప్పటినుంచో అరిగి ఆ రోజుకి ఆ కండిషన్ అంటే నొప్పి అనేది ఒక సిమ్టమ్ మాత్రమే. మన శరీరం మన బాడీని చాలా మటుకు మేనేజ్ చేస్తుంది. దాంతో కానప్పుడే అది నొప్పిగా బయటపడుతుంది. మనం ఈ నొప్పిని కూడా ఏదో చిన్నగా నేను అలసిపోయాను కాబట్టి నొప్పి వస్తుంది, పడుకుంటే తగ్గుతుందని కాకుండా దాని ప్రాపర్ రీజన్ అది త్వరగా తెలుసుకోగలిగితే ఈ ఎముక అరిగి దాని నుంచి వచ్చే కాంప్లికేషన్స్ మనం అవాయిడ్ చేయగలుగుతాం. దీని ముఖ్య లక్షణాలు చూసుకుంటే నడుస్తున్నప్పుడు సౌండ్స్ లాంటివి మోకాల్లో పట్టేసి సౌండ్స్ రావడం, స్టిఫ్నెస్ రావడము, నడిచినప్పుడు కాలు ఎత్తి నడవడం, కుంటడం లాంటివి కూడా చూస్తాము. అంటే కాళ్ళు బో షేప్లో ఉంటాయి. అంటే ఆయుర్వేద వైద్యుడు చూడగానే మనం చెప్పేస్తాము ఇది వాతానికి సంబంధించిందని. బట్ ఇప్పుడున్న మనకి లేటెస్ట్ టెక్నాలజీ ఇంకా క్లియర్గా అంటే ఎక్స్రేస్ అనే వాటిలలో మనకు తెలుస్తుంటుంది. అలానే బ్లడ్ టెస్ట్లో ఈఎస్ఆర్ కానివ్వండి, సి రియాక్టివ్ ప్రోటీన్స్ పెరిగినప్పుడు బాడీలో ఇన్ఫ్లమేషన్ పెరిగాయి అనేది కూడా ఒక ఐడియా ఉంటుంది. మరి తెలుసుకున్నాము, మనం చేయాల్సిన జాగ్రత్తలు తీసుకున్నా కొన్నిసార్లు అవ్వకున్నప్పుడు దీన్ని కట్టడి చేయడం, దీన్ని ఎలా మేనేజ్ చేయడం అంటే ఆయుర్వేద చికిత్స అయిన జాను బస్తి అంటాం. అంటే మోకాల్ని సాంస్క్రిట్లో జాను అంటారు. ఈ జాను అంటే మోకాలు చుట్టూ పిండి లాంటిది పెట్టి కొన్ని ఔషధయుక్త అయిన తైలాలని రోజు ధారలాగా వేయటం వల్ల వేసిన ఆయిల్ అంతా అబ్జర్వ్ అవ్వదు. ఒక 10-15 ml ఈ మాలిక్యూల్స్ ఏవైతే ఔషధాల్లో ఉండే గుణాలు కండరాలలోకి వెళ్ళి చొచ్చుకొని అక్కడ ఆక్సిజనేషన్ రక్త ప్రసరణ పెంచగలిగితే ఎముక మీద స్ట్రెయిన్ తగ్గి కండరాలు ఇవన్నీ బలోపేతమయ్యి మనకు ఒక పట్టు లాంటిది దొరికి మన పనులు మన నొప్పి లేకుండా చేసుకోవడానికి హెల్ప్ అవుతుంది. ఎస్పెషల్లీ ఆడవాళ్ళలో కూడా చూడండి, డెలివరీ తర్వాత కానివ్వండి ఈ వాతం పెరుగుతూ ఉంటుంది. అలానే ఒక మిడిల్ ఏజ్ వాళ్ళలో హార్మోన్స్ వల్ల కూడా వెయిట్ పుట్ ఆన్ అవ్వటం ఇవన్నీ చేస్తారు. వాళ్ళకి ఈ చికిత్సలు అనేవి చాలా మంచిగా హెల్ప్ అవుతాయి. బట్ జనరల్గా మన ప్రేక్షకులకి ఏంటంటే హోమ్ రెమెడీస్ అంటాము. ఇంటి చిట్కాలంటే రోజు మనం కొంచెము నువ్వుల నూనెలో కర్పూరాన్ని వేడి చేసి పెట్టుకొని ఉదయం సూర్యోదయం అవుతున్న టైంలో కొంచెం మోకాళ్ళ చుట్టూ మోకాల వెనుక సైడ్ లైట్గా ఆయిల్ అప్లై చేసి ఒక 5-10 నిమిషాలు కూర్చోగలిగితే మంచి కాల్షియం అబ్జార్ప్షన్, D3 అబ్జార్ప్షన్ ఉంటుంది. అలానే తీసుకునే ఫుడ్లో కూడా మునగాకు లాంటిది కానివ్వండి, ఎగ్స్, అలానే సజ్జలు ఇలాంటివి తీసుకోగలిగితే మన డైట్లోనే యాడ్ చేసుకుంటూ ఫైబర్ ఫుడ్ అలానే మనం ఫ్రూట్స్ కానీ ఇవన్నీ తీసుకోగలిగితే మోకాలతో పాటు బాడీ కూడా స్ట్రెంత్గా ఉంటుంది. థ్యాంక్ యూ.